మీటర్స్ వరకు యాక్సిడెంట్ రిమైన్స్ పడిపోయి ఉన్నాయి. ఆ 100 మీటర్స్ తర్వాత బండి పోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి రైలింగ్కి తగిలి పడి ఉంది. లక్కీ అయింది, బట్ కింద పడలేదు. ఎమ్మెల్యే గారు అక్కడే స్పాట్లో చనిపోయినట్టు చెప్తున్నారు. అతను ఆకాష్ అన్న డ్రైవర్ మాత్రం మియాపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. అన్ని టీమ్స్ కూడా ఇన్వాల్వ్ చేసినాం. క్రూజ్ టీమ్స్, మోటార్ వెహికల్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి కూడా అన్ని టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు అంటే అవన్నీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తెలుసు. మాకు ఒక 1-2 hours టైం ఇవ్వాలి. ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాము. చేయాల్సిన కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగిన విషయం పూర్తి వివరాలు మీకు చెప్తాం. ఒక 2-3 hours పడుతుంది మాకు టైం. ఇక లాస్య నందిత కారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ కారు ప్రమాదం 100 స్పీడ్లో వెళుతుండగా ప్రమాదం జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ఆమె స్నేహితుడు ఆకాష్ నిద్రమత్తులో ఉండగా డ్రైవింగ్ చేస్తుండగా ముందు వెళుతున్నటువంటి కాంక్రీట్ మిక్స్డ్ లారీని ఢీకొట్టడంతోనే అక్కడికక్కడే లాస్య మృతి చెందింది. అయితే లాస్య ప్రమాదం జరిగిన సమయంలో లేదంటే డ్రైవింగ్ ప్రయాణిస్తున్న సమయంలో ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అందువల్లనే ఈ ప్రమాదంలో ఇంకా ఆవిడకి ఆన్ ది స్పాట్లోనే చనిపోవడం కూడా జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో ఎంత అర్జెన్సీలో ఉన్నా సరే సీట్ బెల్ట్ కంపల్సరీ. సో కొంచెమైనా ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే లాస్య నందిత ఒక కార్యక్రమానికి హాజరై గుడికి వెళ్ళి అంటే టెంపుల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించారు.